రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 5వ వచనం నుండి మూలవచనంగా నేను చదువుతున్నాను. మీరందరూ మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరిచి జాగ్రత్తగా చూడాలని మనవి చేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము నుండున్న లేఖన భాగములు. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవుడు ఈ లేఖన భాగములలో నుండి మనతో మాట్లాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, మోకరించండి. వాక్యమై ఉన్న మా యేసుక్రీస్తు ప్రభువా, మా హృదయాంతరంగములను ఎరిగిన మా దేవా, నీ ప్రణాళిక, నీ ఉద్దేశము, మీ ఆలోచన, మీ చిత్తము నీ వాక్యము ద్వారానే మేము స్పష్టంగా తెలుసుకోగలము తండ్రి. కనుక మీ యొక్క మనస్సును మాకు తెలియజేసే నీ మాటలు మేము ధ్యానము చేసుకుంటున్నాం. మీరు మాతో మాట్లాడకపోతే సమస్తము వ్యర్థము ప్రభువా. నీ దాసుడైన నన్ను నీ కృపతో జ్ఞాపకం చేసుకొని ఆత్మతో నింపి అభిషేకించి శక్తి చేతనాయన మీరు వాడుకొనండి. నీ పిల్లలు ప్రభువా విననై ఉండగా వినగల చెవి, గ్రహించగల హృదయము ధరింపజేసు మీరొక్కరే ప్రభువా వాక్యము ద్వారా నాయన ప్రతి ఒక్కరి హృదయాలు నింపి నీ మేలుల చేత తృప్తిపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ వాక్య ధ్యానంలోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ దేవుని కుటుంబమా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ అంటే ఒక ఆశ, ఒక ఎదురుచూపు, ఒక మేలు జరుగుతుంది అనేటటువంటి ఒక ధైర్యం. ఇది మనకు కలిగింది. అయితే ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదట. ఇప్పుడు ఆ నిరీక్షణలోనికి మనల్ని తీసుకొని రావడానికి విషయం అది. ఆ ఎదురు చూపులోనికి, ఆ ఆశలోనికి, ఆ సంతోషకరమైనటువంటి ఆ ఆలోచనలోనికి మనల్ని తీసుకొని రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తే పని చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి పని చేస్తూ ఉన్నాడు? మనం ఇంకా బలహీనులమై ఉండగానే, మనం ఇంకా పాపులమై ఉండగానే ఆయన తన యుక్త కాలమున, అంటే తన కొరకు తాను తన వయస్సును ఉపయోగించుకునే కాలం, తన కొరకు తాను తన సమయాన్ని ఉపయోగించుకునే కాలం, తన కొరకే అన్నట్టు తాను జీవించగలిగినటువంటి కాలం, యుక్త కాలం, ఏ వెరీ గుడ్ ఏజ్ టైం. ఆ యుక్త కాలాన తన కొరకు తాను ఆలోచించుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. తన కొరకు తాను అన్నట్లుగా ఆయన బ్రతకలేదు. మరేం చేశాడు? యుక్త కాలమున మానవాళి అందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. దేవుని వాక్యం అంటుంది, యేసు క్రీస్తు వలన మనము నీతిమంతులుగా చేయబడుతున్నాం. అయితే యేసుక్రీస్తు మరణానికి ముందు ప్రతి మనిషి యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, దేవుని వాక్యం అంటుంది, ఒకటి బలహీనంగా ఉంది, రెండు పాపమయమైపోయి ఉంది. బలహీనులైపోయారు,
బలహీనతను బట్టి పాపము చేస్తున్నారు. మనిషి పాపం ఎప్పుడు చేస్తాడు అంటే బలహీనుడైనప్పుడు చేస్తాడు. బలహీనుడే ఎక్కువ పడిపోతాడు, బలహీనుడే ఎక్కువ పాపము చేస్తాడు. కాబట్టి ఎవరు బలవంతులు? దేవుని వాక్యం అంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేస్తారు అనగా సాతాను అనే భయంకరమైన దేవుని వ్యతిరేక శక్తి యొక్క బలహీనతలోనికి ఏడవబడ్డారు అని అర్థం. అలాగూ పాపముల చేత నశించిపోవాలి ప్రియులరా. పాపముల చేత, అతిక్రమముల చేత, అపరాధములో ఉండాలి. అలాంటి అపరాధ భారమంతటిని కొట్టివేయడానికి యేసయ్య యుక్త కాలమున మరణించాడట. యుక్త కాలమున మరణించి ఏం చేస్తాడు అంటే మనలను నీతిమంతులుగా మార్చాడు. ఈరోజు నిజంగా నా ప్రియ దేవుని పిల్లలారా, ఇందాక మనం పాట పాడాం, నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి రక్తాన్ని చిందించావు, నన్ను రక్షించావు. అవును కదా? అది ఎంత నిజము, ఎంత వాస్తవం. ఈరోజు నాకు యేసయ్య ఉన్నాడు, నా పక్షాన నా దేవుడు నిలబడుతున్నాడు, నాకు నా దేవుడు సహాయం చేస్తాడు, నా యేసయ్య నన్ను బలపరుస్తాడు, నా యేసయ్య నన్ను నడిపిస్తాడు అనే ఆ నిరీక్షణ మనకు ఎంత ఉజ్జీవాన్ని కలుగజేస్తుందో ప్రియులారా. అందుకే దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నాడు కదా, పిలుచుకున్నాడు కదా, ప్రత్యేకపరుచుకున్నాడు కదా. ఈ ఏర్పాటును గురించి దేవుని వాక్యం అంటుంది, మనము ఇంకా బలహీనులమై ఉండగానే, మనము లోకములో నుండి మన పరిస్థితులను బట్టి తృణీకరింపబడిన వారిగా ఉండగానే, మనము మన అపరాధ పాపముల చేత వెర్రివారిగా ఉండగానే, లోకములో ఉన్న బలవంతులను సిగ్గుపరచడానికి, లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడానికి, లోకములో ఉన్నటువంటి గొప్పవారిని సైతము సిగ్గుపరచడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏర్పరచుకున్నాడు గనక ఒక నిరీక్షణ, ఏర్పరచుకున్నాడు గనక ఒక సంతోషం, ఒక ధైర్యం. యేసయ్య నాతో ఉన్నాడు అనే ధైర్యం, యేసయ్య నాలో ఉన్నాడు అనే ధైర్యం. ఎప్పుడైతే యేసయ్యలోనికి మనం వచ్చామో అప్పుడు యేసయ్య మన కొరకు చేస్తున్న పని ఏంటనగా మనల్ని ఆయన ఘనపరుస్తున్నాడు. ఆమేన్. మనల్ని ఆయన ఘనపరుస్తున్నాడు. యేసయ్య మనల్ని ఘనపరుస్తున్నాడు అంటే నా పరిభాషలో చెబుతాను, ఆయన మనకు విలువనిస్తున్నాడు. మనకు విలువనిస్తున్నాడు. మన ఇంటి వారు మనకు విలువనివ్వరు. మన గతాన్ని బట్టో, మన ప్రస్తుతాన్ని బట్టో, మన ఇంటివారు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన స్నేహితులు, మన వాళ్ళే అనేక సమయాలలో మనకు విలువనివ్వరు. విలువనిచ్చారు అంటే అది పెద్ద స్వార్థపూరితమైన విలువే తప్ప నిస్వార్థమైన విలువ కాదు. వారు ఆశించింది వారికి దొరకకపోతే అప్పటి వరకు పొగిడిన వాళ్ళే మనల్ని మన వీపు మీద దూషించి, తిట్టి, పళ్ళు గొరికి, శపించి మన కొరకు చెడ్డ మాటలన్నీ పలుక్కుంటూ వెళ్ళిపోతారు. అబద్ధమా? నిజం. ఎవరు మనకు విలువనివ్వరు. విలువనిచ్చే స్థితి, స్థాయి, సమయం ఈరోజు ఎవరికీ లేదు. కానీ దేవుడు మన పక్షాన ఉండడాన్ని బట్టి మనకు విలువ, మన యేసయ్య మనతో ఉండడాన్ని బట్టి మనకు విలువ. యేసయ్య మనలను ఏర్పరచుకున్నందుకు మనకు విలువ. ప్రియులారా, మీకు ఒక విషయం చెబుతాను. దేవుడు ఎవరినైనా రక్షించాలి అనుకున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, బలపరచాలనుకున్నాడు, ఆయన తన చిత్తానుసారంగా నడిపించాలనుకుంటున్నాడు. ఎలాగైనా సరే ఆయన్ని తన పోలికలోనికి మార్చుకోవాలనుకున్నాడు దేవుడు. అనుకుందాం, ఫలానా వ్యక్తిని నేను పట్టుకోవాలి, మార్చుకోవాలి, నడిపించుకోవాలి, నా చిత్తం ఆయనలో సంపూర్ణం చేయాలి అని దేవుని మైండ్ ఆ వ్యక్తి మీద, ఎయిదర్ ఉమెన్ ఆర్ ఎ మ్యాన్, స్త్రీ అయినా పురుషుడైనా, ఫిక్స్ అయింది అంటే ఎన్ని వంకలైనా తిప్పుతాడు దేవుడు. కానీ చివరికి తీసుకొచ్చి ఆయన అనుకున్న స్టాండ్లో నిలబెడతాడు. సీరియస్లీ నిలబెడతాడు. ఈ క్రమంలో మనకు ఆధారమైన వాటన్నిటిని కూడా చెక్కేస్తాడు దేవుడు.
ఆమేన్. మనకు ఆధారమైన వాటిని కూడా మొత్తాన్ని తొలిచేస్తాడు, చెక్కేస్తాడు దేవుడు. మొత్తాన్ని తొలగించి వేసి అవసరమైతే నిన్ను ఒంటరిదానిగా మార్చి మరి ఆయన దగ్గరకు దేవుడు తెచ్చుకుంటాడు. ఎందుకు? నీ పట్ల ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి, ఆయన ప్రత్యేకమైన ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి ఎలాగైనా చేసి నిన్ను ఆయన పాదాల దగ్గరకు తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న ఆయన ఏం చేస్తాడు? విడిచిపెడతాడా? అయిపోయింది, నా పంతం నెగ్గింది, నేనే గెలిచాను అని కాలర్ ఎగరేస్తాడా? కాదు. ఆయన మనకు విలువనిస్తున్నాడు, ఆయన మనకు ఘనతనిస్తున్నాడు, ఆయన మనకు మంచి పేరునిస్తున్నాడు, ఆయన మనకు ఖ్యాతినిస్తున్నాడు. నేను యేసయ్య బిడ్డను అని చెప్పుకునే మహద్భాగ్యాన్ని ఇస్తున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఆయన మనకు అనుగ్రహించే దానిలో మనము సంతోషముగా అంతము వరకు కొనసాగడానికి నేను నీకు తోడై ఉన్నాను, నేను నీ ముందు నడుస్తున్నాను అని ఒక నిరీక్షణ కూడా మనకు కలుగజేస్తున్నాడు. ఆమేన్. అందుకే నేను ఈరోజు ఒక మాట చెబుతున్నా మీకు, వెన్ ఇట్ ఈస్ విత్ గాడ్, నీ యేసయ్య నీ ముందు నీతో నీలో ఉన్నాడు గనక, నీవు దేవుని కుమారునివి కుమార్తెవు గనుక, నా జీవితంలో ఇక అంతా అయిపోయింది అనుకున్నప్పుడు కూడా దేవుడు ఒక కొత్త చిగురును చిగురింపజేస్తాడు. ఆమేన్. నా జీవితంలో అంతా అయిపోయింది, కంప్లీట్లీ క్లోజ్, కానీ అప్పుడు కూడా నీ ప్రభువు, నీ నిరీక్షణకు ఆధారమై ఉన్న నీ యేసయ్య ఒక నూతన చిగురు పుట్టిస్తాడు ప్రియులరా. ఆమేన్. సమూయేలు గారు యెషయి దగ్గరకు వెళ్ళాడు. యెషయి దగ్గరకు వెళ్తే యెషయి 7 కొడుకులు తెచ్చి ముందు నిలబెట్టాడు. సమూయేలు అనుకున్నాడు, ఇతడు యోగ్యుడు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, కాదురా బాబు అన్నాడు. రెండోవాడు సమూయేలు అనుకున్నాడు, ఇతడు యోగ్యుడు. దేవుడు అన్నాడు, కాదు. 7 అయిపోయారు. కానీ సమూయేలుతో దేవుడు, ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఈ కథ, కానీ సమూయేలుతో దేవుడు అన్నాడు, ఖచ్చితంగా యెషయి కొడుకే నా దృష్టిలో ఉన్నాడు అన్నాడు. వచ్చిన 7 దేవుడు కాదన్నాడు. మరింకెవరు? చిట్ట చివరన ఉంది ఒక చిన్న చిగురు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న చిగురు, దాన్ని దాపెట్టేశాడు యెషయి. యెషయి లెక్కల్లోనే లేదు అసలు. వాడు దేనికి పనికిరాడు, గొర్రెలు కాసుకోవడానికి తప్ప దేనికి పనికిరాడు. మనల్ని కూడా మనుషులు అలాగే లెక్క కడతారు, వీడు ఈమె దీనికి తప్ప దేనికి పనికిరాదు. ఆ అవసరం ఉంటేనే మనతో మాట్లాడతారు, ఆ అవసరం ఉంటేనే మనతో ప్రేమ నటిస్తారు. అవసరం తీరిందాకే మనతో మాటలైనా సంప్రదింపులైనా ఏదైనా జరుగుతుంది. ఒక్కసారి ఆ విషయంలో మన అవసరం అయిపోతే బుల్లెట్ దెబ్బకు కూడా దొరకరుగా, నెట్వర్క్లో కూడా ఉండరు ఎవరు. అవును. యెషయి కూడా అలాగే, కొడుకే, వాడు పనికిరాడు, వాడు చిన్నపిల్లోడు, గొర్రెలుగా ఎక్కడో అడవిలో ఉంటాడు, వాడు ఎప్పుడో ఒకసారి వస్తాడు, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి. కానీ దేవుడు అంటాడు, అదే వాడే, అతనే నా చిత్తానుసారమైన కుమారుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంతా అయిపోయింది అనుకున్నాడు సమూయేలు. 7 వచ్చారు, ఎవడు లేడు. అందరినీ తృణీకరించాడు దేవుడు. ఇదేంటి, నాతో మాట్లాడింది దేవుడేనా కాదా అంటే ఇదంతా ఒక బ్లఫా, ఇంకేమీ లేదా అంటున్నాడు సమూయేలు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇంకొకడు ఉన్నాడు. దేవునితో అలాగుంటుంది ప్రియులారా. దానినే నిరీక్షణ అంటాం. స్టిల్ గాడ్ హోల్డ్స్ ఎ బ్లెస్సింగ్ ఫర్ యూ. ఇంకా దేవుడు నీ కొరకు ఒక నూతన మార్గాన్ని తెరిచి ఉంచాడు. ఒక నూతన మార్గము ఆయనకు నీ కొరకు వేస్తూ ఉన్నాడు. దానినే నిరీక్షణ అంటాము. ఆ నూతనత్వములోనికి నిన్ను నడిపించడానికి, ఇందాక నేను చెప్పాగా, మొత్తాన్ని చెరుగుతాడు దేవుడు. నిన్ను అవసరమైతే ఒంటరాన్ని చేసేసి ఆయన దగ్గరికి తెచ్చుకుంటాడు.
ఆయన దగ్గరకు వచ్చిన నువ్వు ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసంతో నిలబడితే ఆయన చేసే కార్యాలు ఎలాగుంటాయో నువ్వు అనుభవించగలుగుతావు. ఆమేన్. అనుభవించగలుగుతావు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్యములో నడిపిస్తూ ఉన్నాడు. మొత్తానికైతే వాళ్ళను గమ్యము చేర్చే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ అనేక పర్యాయాలు వారు చేసినటువంటి చిన్న చితక అపరాధ దోషాలను బట్టి వారిని దండించి, శిక్షించి, వారిని కొట్టి, వారిని గద్దించి, ఎలాగైనా చేసి మరలా వాళ్ళని నడిపిస్తూనే ఉన్నాడు దేవుడు. ఆ టైంలో ఇక వాళ్ళు ఇక మేము చేరలేములే, ఇక అయిపోయిందిలే, ఇక గెలవలేములే, ఇక ఈ పరిస్థితి చేదాటిపోతుందిలే అనుకున్నప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి దయచేసి ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము, 1వ అధ్యాయము 30వ వచనాన్ని చదవండి దయచేసి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయం 30వ వచనం, 28వ వచనం చదవండి, ఇంకా బాగుంటుంది, డైరెక్ట్గా అర్థమవుతుంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం ఎక్కడికి వెళ్ళగలము? వేర్ కెన్ వి గో? మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులునై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి. ఏమంటున్నారట? అప్పుడు పరిస్థితి చూడండి ఎలాగుందో. కొంతమంది సహోదరులు వచ్చారట, వచ్చి అంటున్నారట, ఇంకేముంది, వాళ్ళ ప్రాకారాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, చాలా ఎత్తైన ప్రాకారాలు వారి నగరు చుట్టూ వాళ్ళు కట్టేసుకున్నారు, వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు, అనాకీయులను అక్కడ మేము చూశాము. అనాకీయులేనా? అనాకీయులను మేము అక్కడ చూశాము. అనాకీయులు అంటే ఎత్తరులు అని అర్థం. చాలా ఎత్తైనటువంటి బాహువు కలిగిన వారు అని అర్థం. ఎత్తైనటువంటి దేహాలు కలిగిన వారు అని అర్థం. మంచి బలమైన చేతులు కలిగి ఎత్తరులు ఉన్నారట అక్కడ. అలాంటి వాళ్ళను మేము చూశాము. కాబట్టి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళగలం? మనం వెళ్ళలేము. ఇక అయిపోయింది, ఇక్కడతోనే మన ప్రయాణం ముగింపిక. మనం గెలవలేము, మనకు అవకాశం లేదు అని వారు ఇజ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు దేవుని వాక్యం అంటుంది, ఇజ్రాయేలు ప్రజల హృదయాలు కరిగిపోయాయట. అంటే భయముతో నింపబడ్డాయని అర్థం. వారి హృదయాలు కరిగిపోయాయి. ఇక ధైర్యము ఏమాత్రము వాళ్ళల్లో లేదు ప్రియులారా. అలాంటి సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి 30వ వచనాన్ని. 29వ వచనం. అప్పుడు నేను మిమ్మును చూచి దిగులు పడకుడి, వారికి భయపడకుడి, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రజలు అంతా అయిపోయింది అని చేతులెత్తేసే స్థితికి వచ్చేశారు. అంతా అయిపోయింది, పోనీ ఏదో కొద్దిగా గొప్ప ఎంకరేజ్మెంట్ లోపల మిగిలింది, కొద్దిగా సత్తువు మిగిలింది, ఏం కాదులే చేసేద్దాం అని అనుకుంటున్నారు. కానీ ఎలా చేయాలో అర్థం కావట్లే, ఎలా ముందుకెళ్ళాలో అర్థం కావట్లే, ఎలా అడుగేయాలో అర్థం కావట్లే. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, మీ దేవుడైన యెహోవా మీ ముందర నడుచును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీ ముందర నడుచును. మన ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు సువార్తకు వెళ్తూ ఉంటాం. సువార్త కొరకు వెళ్తున్న సమయంలో అడవుల్లో పడి ప్రయాణం చేయాలిగా. అడ్డదారుల్లో పడి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో కలిసిపోతూ ఉంటాం. కొన్నిసార్లు నేను ముందు అవుతాను, వాళ్ళు వెనక అవుతారు. అలా వెళ్తున్న సమయంలో ఒకటేసారి పొద అడ్డొచ్చింది అనుకోండి. పొదలు ఉంటాయిగా, పెద్ద పెద్ద పొదలు అడవిలో. పొదలు అడ్డు రాగానే నా వెనక నడుస్తున్నవాడు కత్తి పట్టుకొని ఉంటాడు, అంటే ఇవి చెరగడానికి.
వాడేం చేస్తాడు? డైరెక్ట్గా నా ముందుకు వచ్చేస్తాడు. నా ముందుకు వచ్చి నిలబడి ఇప్పుడు ఆ పొదలన్నిటినీ నాకు సరిపోయేంతవరకు ఆ చెక్కేసి మొత్తము వాటన్నిటిని నరికేసి నా కొరకు ఒక దారి తయారు చేస్తాడు. అప్పటి వరకు ఎక్కడున్నాడు? నా వెనక నడుస్తున్నాడు. నాకు ఆటంకం రాగానే నా ముందుకు వచ్చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు ఇన్ని సంవత్సరాలు ప్రజలను నడిపించాడు. బాబు మీరు నడవండి అని దేవుడు నడిపించాడు. మేఘస్తంభములో నడిపించాడు, అగ్నిస్తంభమై నడిపించాడు. ఇప్పుడు వాళ్ళు చేతులెత్తేసే సమయానికి వచ్చేసారు, పరిస్థితుల్లోనికి వచ్చేసారు. ఇక లేదు అవకాశం. ఇక ఇప్పుడు దేవుడే ముందుకొచ్చి నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఆటంకంగా ఉన్న సమస్తాన్ని పడగొట్టడానికి, చెక్కి వేయడానికి నడుస్తున్నాడు. ఎత్తుగా ఉన్న ప్రతిదాన్ని ఆయన చదును చేయడానికి ఆయన ముందు నడుస్తున్నాడు. దానిని గూర్చే దేవుని వాక్యం అంటుంది, మీ దేవుడు మీ పక్షాన యుద్ధము చేయును. నీ కోసం యుద్ధము చేసి నిన్నొక నూతనమైన మార్గములోనికి నడిపిస్తాడు నీ దేవుడు. అది నీ దేవుని వలన కలుగుతుంది. కాబట్టి నా ప్రియ కుమారుడా, కుమార్తె, నిరీక్షణ కలిగి ఉండు. నీ దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావు. విశ్వాసం ఉంచడమే కాదు, నిరీక్షణతో విశ్వాసం ఉంచు. ఎదురు చూస్తూ విశ్వాసం ఉంచు. అప్పుడు ప్రతిఫలం చూస్తావు. అప్పుడు దాని యొక్క బహుమానాన్ని నీవు అనుభవిస్తావు. నేను చెబుతున్నా మళ్ళీ, అంతా అయిపోయింది, కానీ నీతో యేసయ్య ఉన్నాడు. ఆయన ఒక నూతన చిగురును పుట్టిస్తాడు. నూతన చిగురు పుట్టిస్తాడు. యెషయా గ్రంథంలో దాని గురించే దేవుని వాక్యం అంటుంది. ప్రియులారా దయచేసి చూడండి ఒకసారి. యెషయా గ్రంథము  ఈ వచనం ఈ బైబిల్లో ఇప్పుడు నాకు దొరకదులే, కానీ దేవుని వాక్యం అంటుంది ప్రియులరా, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. పుట్టును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఒక చెట్టు కొరకు చాలా కాలంగా వెతుకుతున్నాం. నేను పాస్టర్ రాబర్ట్ వెస్లీ ఓ చెట్టు కొరకు చాలా కాలంగా 2-3 సంవత్సరాలుగా వెతుకుతున్నాం. అది ఎక్కడైనా దొరికిద్దేమో అని. అది మంచి ఔషధ గుణాలు కలిగిన చెట్టట. వెతికి వెతికి అలసిపోయి ఇది వద్దులే, ఇది దొరకదు, ఇది కాని పనిలే, ఇది ఎవరి దగ్గర లేదులే అని వదిలేసాం. ఒకరోజు ఎందుకో గుప్తా అంకుల్తో మాట్లాడుతూ ఇదిగో పలానా చెట్టు కావాలి, దీనికోసం వెతుకుతున్నాం అంకుల్ అన్నాను. అంకుల్ అన్నాడు, అంతా విన్న తర్వాత ఈ చెట్టు మన ఇంట్లోనే ఉంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చెట్టు మన ఇంట్లోనే ఉంది అన్నాడు. అబ్బా ఇంకేముంది, అయిపోయింది, ఎదురు చూపుకు ప్రతిఫలం దొరికిందిలే. ఇక ఎక్కడుంది, పదండి అర్జెంటుగా కావాలంటే, ఇంకెక్కడుంది, అది నేను నరికేశాను అన్నాడు. ఏమన్నారు, నేను నరికేశాను అన్న. అయ్యో ఎంత పని చేశారు అంకుల్. ఎందుకు నరికేశారంటే ఒక చిన్న వైరు పోతుంది పైనుండి, ఆ వైరుకు తగిలిద్దేమోనని నరికేశారట. సరే నరికేశారు, ముద్దైన ఉందా? ఉంది కానీ ఎండిపోయింది. ఉంది కానీ మొత్తం అది ఎండిపోయింది. ఇప్పుడు నా నిరీక్షణ ఏంటంటే, ఆ గేటు తీసి లోపలికి పోయినప్పుడు అలా పక్కనే ఉంది అది. ఇప్పుడు నా నిరీక్షణ ఏంటంటే, దేవా ఒక చిన్న చిగురు బుట్టివా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ మొద్దు నుండి ఒక చిన్న చిగురు బుట్టివా దేవా అని అడుగుతూ పోతాను, ఆ మొట్టును చూసుకుంటూ. నిజం, అది పుట్టిద్దో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం యెషయి మొద్దు నుండి చిగురు పుట్టించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ చిగురు పేరే దావీదు చిగురు. ఆ చిగురు పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వలన నీకు నిరీక్షణ కలుగుతుంది గనుక దేవుని వాగ్దానం మాట్లాడుతుంది. ప్రియులరా చూడండి ఒకసారి దయచేసి. అదే యెషయా గ్రంథము 45వ అధ్యాయము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను
పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్బో, ఎంతకాలం నుండి సమస్యలండి, ఎంతకాలం నుండి శోధనలో, దాన్ని ఎవడూ తీయలేడు, దాన్ని ఎవడూ విప్పలేడు. ఎంతకాలము నుండి అనారోగ్య పరిస్థితుల్లో, ఎంతకాలము నుండి ఇబ్బందులో, అబ్బో చెప్పుకోలేము, చెప్పుకుంటే రోజులు సరిపోవు. ఇంత భయంకరంగా ఎవడో వచ్చి తాళం వేసేసి గట్టిగా బిగించేసినట్లుగా మన జీవితం అలాగా ఒత్తబడతా ఉంది, అంటే నలిగిపోతూ ఉంది, కటకటలాడిపోతుంది పరిస్థితి. కానీ నిజంగా నువ్వు నీ ప్రభు అయిన యేసు క్రీస్తులో విశ్వాసము గల, నిరీక్షణ గల వ్యక్తివైతే, దేవుని వాగ్దానం మాట్లాడుతుంది ప్రియులరా, నీ ఎదుట నీ ప్రభువు ఇనుప గడియలను పగలగొడతాడట. నిన్ను బంధించి ఉంచిన ఆ బంధకమును ఆయన పగలగొడతాడు ప్రియులరా. అది నీ యేసు క్రీస్తులో నువ్వు కలిగి ఉన్న నిరీక్షణను బట్టి నువ్వు సంపాదించగలుగుతావు. అందుకే అపోస్తలుల కార్యాల గ్రంథములో, దయచేసి చూడండి ఒకసారి, అపోస్తలుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము, అపోస్తలుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి దయచేసి. 4వ వచనం నుండి, అపోస్తలుల కార్యాల గ్రంథం. ఇంకా దొరకలేదా? తొందరగా తీయాలి, పేజ్ నెంబర్ 115. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం ఎన్నో వచనం? అది 4వ వచనం చదవండి. అతనిని పట్టుకొని, అలాగే నిన్ను కూడా ఒకవేళ శోధన పట్టుకుందేమో, శ్రమలు పట్టుకున్నాయేమో, ఒంటరితనం పట్టుకుందేమో, అనారోగ్య పరిస్థితులు పట్టుకున్నాయేమో, నిందలు అవమానాలు పట్టుకున్నాయేమో, ఏదేది ఏ పరిస్థితి నిన్ను పట్టుకుందో, పట్టుకున్నది పట్టుకున్నట్టుగా ఉండదట, ఆమాంతము నిన్ను చెరసాలలో వేసిందట ప్రియులు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి అంటే ఇక బయటకు వచ్చే అవకాశం ఉందా? రాగలడా? సమస్య లేదు, రాలేడు. మళ్ళీ వేసినోడే ఇప్పాలి, రాలేడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఒక దైవజనునికి వచ్చింది. పట్టుకొని చెరసాలలో పడేశారు. చూడండి ఏం జరుగుతుందో. పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టాయముల ఈ భాష సల్లగుండా, చతుష్టాయముల అంటే 16 అని రాయొచ్చుగా, 14 16 మొత్తానికి రాయొచ్చుగా. చతుష్టాయముల అట, చతుష్టాయముల. దానిపైన 2 అని అంకెందుకు? కింద ఫుట్ నోట్లో ఉందిగా. 14 14 16 16 16 అంటే 2 టీములు అన్నమాట. టీంకి వచ్చి 8, 16 మందిని నిలబెట్టాడు. ఇంతకు వీడు చేసిన దోషం ఏంటి? ఏమీ లేదు, సువార్త చెబుతున్నాడు. చేసిన పాపం ఏంటి అంటే యేసయ్యను నమ్ముకున్నాడు. చేసిన అపరాధం ఏంటి? అంత దేశద్రోహం ఏం చేశాడంటే ఏమీ చేయలే. తాను నమ్ముకున్న తన దేవుని యందు భక్తి కలిగి జీవించాడు. తనకు కలిగిన మేలులను నలుగురికి చెబుతున్నాడు. ఇదే ఆయన చేసిన పని. దీనికి పట్టుకొని వచ్చి చెరసాలలో పడేసి 16 మందిని కాపలాగా నిలబెట్టేశారట. చూసారా? ఈరోజు లోకంలో ఎన్నో మతాలు, ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి. కానీ కేవలం క్రీస్తు అంటేనే అందరికీ ద్వేషం. కేవలం యేసు క్రీస్తు అంటేనే ఇష్టం ఉండదు. ఏ మతానికి, ఏ విశ్వాసులకు జరగనంత హాని, కీడు, శ్రమ క్రైస్తవ్యానికి మాత్రమే జరుగుతుంది. ఎందుకో చెప్పండి? యేసయ్య కత్తి పట్టలే, యేసయ్య యుద్ధాలు చేయలే, యేసయ్య ఎవరికి హాని చేయలే, ఎవరిని నష్టపరచలేదు, యేసయ్య ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగు చేయలేదు. సత్యాన్ని చెప్పాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అయినా ద్వేషమే. ఎందుకంటారు? ఎందుకు?
సత్యం కాబట్టి, బికాజ్ ఇట్ ఈస్ ట్రూత్. సత్యం కాబట్టే ద్వేషం. పేతురుని పట్టుకొచ్చారు. ఏం చేశాడు? పిరికోడు, ఉత్త పిరికోడు. 3 సార్లు యేసయ్య ఎవరో తెలియదని పారిపోయినోడు. స్వార్థ చేస్తుంటే పట్టకొచ్చి చెరసాలలో పడేశారు. ప్రియులారా, ఈరోజు నువ్వు కూడా అంతే. ఏమీ చెయ్యవు, నీకే పాపం తెలియదు, కానీ నిందలన్నీ నీకే, అవమానాలన్నీ నీకే, దెబ్బలన్నీ నీకే, ఇబ్బందులన్నీ నీకే, సమస్యలన్నీ నీకే, శోధనలన్నీ నీకే. ఇది ఇలాగుండగా నీ చుట్టుపక్కల వాళ్ళతో క్రీస్తుని నమ్ముకున్నావా, క్రైస్తవులా మీరు అనే చిన్న చూపు కూడా నీకే. క్రైస్తవులంటే ఫ్రెండ్స్ ఉండరు, ఫ్రెండ్షిప్ చేయరు. ఈరోజు ఇంకా భయంకరం. పిల్లలు జాగ్రత్త. క్రైస్తవులంటే ఫ్రెండ్షిప్ కూడా చేయరు. అంత తీవ్రంగా అయిపోయింది పరిస్థితి. ఇవన్నీ కూడా ఎందుకు అంటే నువ్వేదో తప్పు చేసావని కాదు, నువ్వేదో చెడ్డదానివో చెడ్డోడువో అని కాదు, యేసయ్యను అంగీకరించావు. క్రైస్తవులు అయినందుకే అన్నమాట ఇవన్నీ. అయినా సరే దేవుని వాక్యం నిరీక్షణ, జస్ట్ వెయిట్ అపాన్ యువర్ గాడ్. ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టమైనదైతే, ఈ మాట గుర్తుపెట్టుకోండి దయచేసి, ఒకరి ప్రవర్తన దేవునికి ఇష్టమైనదైతే, ఈరోజు నీ స్నేహితులు కూడా నీకు శత్రువులు అయిపోవచ్చు, కానీ నువ్వు దేవునికి ఇష్టమైన, యేసయ్యకి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నావు గనక వెళ్ళిపోయిన ఆ శత్రువును కూడా నీకు స్నేహితునిగా దేవుడు మారుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మార్చేస్తాడు దేవుడు. అలాగా నీ దేవుడు సామాన్యుడు కాదు. ఆయన నీ కొరకు పరాక్రమము గల కార్యములు చేస్తాడు. భర్త మంచిగా మాట్లాడు, భార్య మంచిగా మాట్లాడదు, పిల్లలు మంచిగా మాట్లాడరు. ఏంటో ఒక్కింట్లోనే ఉంటారు, కానీ ఎవరికి వారే యమునా తీరే ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఆ శత్రువు వంటి పరిస్థితులను కూడా దేవుడు సమాధానపరచగలడు. ఆమేన్. ఎప్పుడు పడితే అప్పుడు కాదు, నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైందిగా మారినప్పుడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. శత్రువులు ఎక్కువ అవుతుంటే దేవునికి ఇష్టమైన ప్రవర్తన లేదేమో అనుకోండి. ఉన్నవాళ్ళు ఉన్నట్టుండి వెళ్ళిపోతున్నారా, దేవునికి నచ్చట్లేదేమో అనుకోండి. నీ దేవునికి ఇష్టమైనట్టుగా మారిపోండి. అప్పుడు మళ్ళీ అన్నీ టర్న్ బ్యాక్ చేస్తాడు దేవుడు. ఆమెన్. మళ్ళీ అన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు, తీసుకొస్తాడు, ఘనపరిచి తీసుకొస్తాడు. ఇక్కడ చెరసాలలో పడేశారు, ఆయనను బంధించేశారు, 16 మందిని మోహరింపజేశారు. చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సంఘమైతే, వీళ్ళు చెరసాలలో లేరు, వీళ్ళు బయట ఉన్నారు, వీళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు హాయిగా, కానీ వీళ్ళు సంఘం. దే ఆర్ చర్చ్, దే ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. వాళ్లకు దేవుడు తెలుసు, నిరీక్షణ ఉంది వాళ్ళల్లో. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి ప్రార్థన? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా. అలాగా దేవునికి ప్రార్థన చేస్తూ తర్వాత వచనాన్ని చదవండి. ఉండగా ఆ రాత్రే, ఎప్పుడైతే వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారో, ఆ ప్రార్థన దేనిని బట్టి చేస్తున్నారో తెలుసా? నిరీక్షణ కలిగి చేస్తున్నారు. ఆమేన్. దేనిని బట్టి? నిరీక్షణ. వాళ్ళకి ఎదురు చూపు ఉంది. యేసయ్యను నమ్ముతున్నారు. దేవుడు ఎలాగైనా సహాయం చేస్తాడు, మా పక్షాన యుద్ధము చేస్తాడు అని నిరీక్షణ గలవారు గనుక ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? చదవండి. ఆ రాత్రే, ఆన్ దట్ నైట్ ఇట్ సెల్ఫ్, ఆ రాత్రే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిద్రపోతున్నాడా పేతురు? నిద్రపోతున్నాడా? నిద్రపోవట్లేదా? నిద్రపోతున్నాడు అక్కడ. అంటే అర్థం ఏంటి? ఈ అమ్మ ఏదైతే అదైన తర్వాత సంగతి తర్వాత, ముందైతే
నిద్రపోదాం అనుకున్నాడు, నిద్రపోతున్నాడు. నేను అనుకుంటాను ఇక అయిపోయిందిలే నా జీవితం, ఈ ఒక్క రాత్రి అయినా కనీసం ప్రశాంతంగా పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. కానీ దేవుడు మరలా తన పనిని ప్రారంభించాడు. ప్రియులారా, దేవుని దూతను పంపాడు. దేవుని వాక్యం అంటుంది, పేతురు నడుము బిగించుకున్నాడు, చెప్పులు తొడుగుకున్నాడు. అతడు మొదటి గవిని, రెండవ గవిని దాటి దేవుని స్వార్థ ప్రకటించడానికి మరలా వీధులలోనికి తీసుకొని రాబడ్డాడు. తెల్లారు లేచి చెరసాలకు పోయి చూస్తే లేడు పేతురు. ఏమైపోయాడు? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆయన జీవితం పునఃప్రారంభమైంది, ఆయన వ్యవస్థ ప్రారంభమైంది. మరలా తిరిగి దేవుడు తనకు ఒక నూతన జీవాన్ని ప్రసాదించాడు. ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ గాడ్. దేవుని ద్వారా ఇది సాధ్యం, నీ యేసయ్య ద్వారా అది సాధ్యం. హేరోదు ఆశ్చర్యపోయాడు, సైనికులు భయంతో వణికిపోయారు. మేము చచ్చిపోతామేమో, ఈడెళ్ళిపోయాడు, ఈడెటకు పోయాడు, ఇక్కడే ఉన్నాం మేము, మమ్మల్ని చంపేస్తాడు రాజని వణికిపోయారు. కానీ వారు నిరీక్షణ కలిగి దేవుని మీద ఆధారపడ్డందుకు చెరసాల మూసినట్టుగానే ఉంది, కానీ దేవుడు గవినులు దాటించేశాడు. ప్రియులరా, ఈరోజు అలాగా మన పక్షాన ఉండి మన కొరకు యుద్ధము చేసే దేవుడు మన యేసయ్య, మన ముందు నడిచే దేవుడు మన యేసయ్య. అందుకే ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనాన్ని ఇందాక మనం చదువుకున్నాం. దేవుడట మన ముందు నడుస్తూ ఏం చేస్తూ ఉన్నాడు? మెట్టగా ఉన్న స్థలములన్నీ సరాలము చేస్తూ ఉన్నాడు. అబ్బా, దారి చాలా దూరము, కానీ అదంతా కూడా ఎత్తుపల్లాలు. ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం, అయిపోయే పరిస్థితి కనపడట్లేదు. గమ్యం సుదూరం అయిపోయింది. ఎన్ని ఎత్తుపల్లాలో కదా, ఎన్ని ఆటుపోట్లో, ఎంత నిరీక్షించినా ఆ జయము యొక్క ముగింపు కనపడట్లేదు, ఆ ఫైనల్ స్టేజ్కి రావట్లేదు. నువ్వు నిరీక్షణ గల వ్యక్తివైతే దేవుడు మెట్టగానున్న స్థలములన్నిటినీ సరళము చేస్తాడు. నువ్వు సులువుగా, ఏ కష్టము లేకుండా నువ్వు గమ్యము చేరడానికి దేవుడు సరళం చేస్తాడు. ఇందాక చెప్పానుగా, కత్తి పట్టుకున్నాడు నా వెనకుంటాడు, వాడు నాకు అవసరమైనప్పుడు ముందుకు వచ్చి నాకు అడ్డుగా ఉన్న వాటన్నిటిని చెరిగేసి నాకు మార్గము సరళము చేస్తాడు. నీ ప్రభువు నీ విషయంలో అది చేయగలడు. నేను చెప్పేది ఏంటంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండు. వెయిట్ అపాన్ యువర్ గాడ్. తొందరపడకు. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ కూడా ఫలించవు ప్రియులరా. ఎప్పుడూ కూడా మనకు సమాధానాన్ని ఇవ్వలేవు, మన ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేస్తాయి. తొందరపాటు పనిచేయదు. దేవుని దగ్గర తొందరపాటు అసలే పనిచేయదు. దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటే దేవుడు మన పక్షాన పని చేస్తాడు. దట్స్ వాట్ అవర్ గాడ్ ఈజ్. మన దేవునికున్న ప్రత్యేకత అదే ప్రియులరా. మెట్టగానున్న స్థలములన్నీ ఆయన చదును చేస్తాడు. తర్వాత మొత్తం ఇనుప గడియలను ఆయన బద్దలు చేస్తాడు. తర్వాత చదవండి, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. తర్వాత వచనం చదవండి, 3వ వచనం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? ఎప్పుడు? నిరీక్షణ. ఎప్పుడు? నిరీక్షణ. పేతురు పిరికోడ చెరసాలలో పడేశారు. తెల్లారిసరికి వీధిలో ఉన్నాడు. ఇక ఎవడైనా పట్టుకోగలడా? వామ్మో, వీడి పక్షాన మహాశక్తి నిలబడ్డది అని చెప్పి ఎవడు ఆయన దగ్గరకు రాలేరు. అలాంటి పరాక్రమము గల కార్యములు మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఎప్పుడు? నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, ఆయన పైన ఆనుకోవడం నేర్చుకున్నప్పుడు, ఆయన సమయం కొరకు మనము ఎదురు చూసినప్పుడు, ఓపికతో నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన కార్యములు
జరిగిస్తాడు. ఎలా అనగా మన దేవుడు మన ముందు నడిచే దేవుడు. చెప్పండి అందరూ, మన దేవుడు మన ముందు నడిచేటప్పుడు ఏ చిన్న ప్రయత్నమైన ప్రియులరా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇదిగో ఇది ప్రారంభం అవుతుంది, ఇది చేస్తున్నాను, ఇటు వెళ్తున్నాను, ఇది కడుతున్నాను, ఇలాగ ఆలోచిస్తున్నాను, ఇలాగ నడుస్తున్నాను, ప్రారంభంలోనే నీ పాదాల దగ్గరికి వచ్చాను, నా ముందు నువ్వు నడువు, నా ముందు నువ్వు నడువు, నీ అడుగు జాడలలో నన్ను నడిపించు. ఎత్తుగా ఏ స్థలాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నా ముందు నువ్వు నడుస్తే ప్రభువా నువ్వు చదువును చేస్తావు. కాబట్టి నా ముందు నడువు. ఎక్కడెక్కడ బంధకాలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ బంధకము నన్ను బంధించేస్తుందో తెలియదు, కానీ వాటిని బద్దలు చేయగలిగిన దేవుడవు నీవు. ప్రభువా నా ముందు నడువు అని నిరీక్షణ కలిగి ఆయనను ముందు ప్రతిష్ఠించుకోండి. అప్పుడు మీరు చేయునదంతయు సఫలమగుతుంది. సహోదరులు వచ్చి చెప్పారట, వాళ్ళు ఆజానుబాహులయ్యా, వాళ్ళను మనం గెలవలేం బాబు, ఇట్స్ ఇంపాసిబుల్. వాళ్ళు ఆకాశము అంత ఎత్తు ప్రాకారాలు కట్టుకున్నారు. అందరి హృదయంలో భయమే అండి. ఇప్పుడు అందరూ నీరసంగానే ఉన్నారు. ఇంత దూరం వచ్చాం, ఏం చేద్దాం, ఏమీ చేసేది లేదు, వెనక్కి పోలేరు, ముందుకు పోలేరు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నడుస్తా మీ ముందు. ఆకాశం అంతెత్తు ప్రాకారాల మీరు స్తుతించండి, నేను కూల్చేస్తాను అన్నాడు దేవుడు. వారు స్తుతించారు, దేవుడు కూల్చేశాడు. వాళ్ళు అనాకీయుల, వాళ్ళ గుండెలు మొత్తం కరిగిపోయేలాగా చేశాడు దేవుడు. వాళ్ళందరినీ స్వాధీనపరుచుకునే శక్తినిచ్చాడు దేవుడు తన ప్రజలకి. ఇది ఎప్పుడు కలిగింది? నిరీక్షణ. జస్ట్ వైల్ వెయిటింగ్ అపాన్ గాడ్. దేవుడు చెప్పింది చేయడానికి దేవుని పైన ఆధారపడ్డప్పుడు, ఆనుకున్నప్పుడు. కనుక ఇది మొదలుకొని నా ప్రియ దేవుని పిల్లలారా, ఎక్కువ సమస్యల్లోనికి వెళ్ళిపోకండి, ఎక్కువ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోకండి. లెట్ యువర్ లైఫ్ బి వెరీ స్మూత్. మీ జీవితము చాలా తేలికైనదిగా, ప్రశాంతమైనదిగా ఉండనివ్వండి. అలాంటి ప్రశాంతమైన తేలికైన జీవితం కావాలి అంటే డైరెక్ట్గా యేసయ్యను ముందు ప్రతిష్ఠించుకోండి. ఇంకంతే, ఇంకంతకు మించిన పరిష్కారము లేదు. యేసయ్యను మీ ముందు ప్రతిష్ఠించుకోండి, అంతే. ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్. నేను అనుభవించి చెబుతున్నా. ఎన్ని కరుకైన పరిస్థితుల్లో, కానీ ఒక్కసారి ఆయన దగ్గరకు పోయి నిరీక్షణ ఉంచుతున్నాను. యేసయ్య, నువ్వు నా దేవుడవు, నా స్నేహితుడవు, నా తండ్రివి, నా అమ్మ, నా నాన్న, నువ్వే ప్రభువా, నువ్వు నా ముందు నడు. వెళ్తున్న మార్గం నాకు తెలియదు యేసయ్యా, చేరతానో లేదో కూడా తెలియదు ప్రభువా, ఎంత దూరం నడుస్తానో తెలియదు దేవా, కానీ నా ముందు నువ్వు నడువు ప్రభువా. గుర్తుపెట్టుకో దేవా, నిన్ను ముందు ప్రతిష్ఠించుకుంటున్నాను, మర్చిపోకు. ఆయన ముందు పెట్టుకొని ఒక అడుగై చివరి వరకు ఎలా నడుస్తామో కూడా తెలియదు, కానీ గమ్యం జారుతాం. కలకనినట్టుగానే ఉంటుంది, కానీ గమ్యం జారుతాం. అలా చేస్తాడు యేసయ్య. కనుక నా ప్రియ దేవుని పిల్లలారా, బెటర్ కీప్ యువర్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆయన మీ ముందు ఉండనివ్వండి, మీరు ఆయనను అనుసరించి నడవండి. ఆయన ఎత్తు స్థలములను చదును చేస్తాడు, ఇనుప గడియలను ఆయన బద్దలు చేస్తాడు. దేవుడు అట్టి గొప్ప ఆశీర్వాదంలో మీ అందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మన మధ్యలో ఉన్న సంఘ పెద్దలు చరణన్న గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. చెప్పబడిన వాక్యం మనందరి హృదయాలలో ఫలించున్నట్లుగా మనమందరము ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు నాయనా, స్తోత్రములు ప్రభువా. కృపా సత్య సంపూర్ణుడా, కరుణామయుడా, జీవం కలిగిన జీవాధిపతి అయిన మా పరమ తండ్రి, జ్యోతిర్మయుడగు తండ్రి ప్రభువా, నీ పాదము స్తోత్రములు నాయన. అయా, నీ పునరుత్థాన ఆరాధన దినమున ప్రభువా, సంఘంగా తండ్రి, అయా చిన్న మందగా ప్రభువా, నీ సన్నిధిలో ఉండే భాగ్యమును నాయన మీరు మాకు ప్రసాదించినందుకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం డాడీ. అయా, వాక్యమును బట్టి ప్రభువా మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభువా. అయా, మిమ్మల్ని నాయన ముందుగా తండ్రి ప్రతిష్ఠించుకొని ప్రభువా, అయా మేము నడవాలని తండ్రి సూటిగా ప్రభువా మీరు మాతో మాట్లాడారు తండ్రి. అట్టి హృదయ
గాయాలను ప్రభువా అయా మాకు ప్రసాదించమని ప్రభువా మీ పాదముల బట్టి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి ప్రభువా. అల్పులం నాయన అనేక మార్లు ప్రభువా కుడి ఎడమలకు తొలగిపోయినను ప్రభువా అయా మీ ప్రేమ చేత ప్రభువా మమ్మల్ని కనికరించి అయా మీ కృపలో తండ్రి ప్రభువా బలపరుస్తూ తండ్రి అయా మమ్మల్ని నిలబెడుతూ ప్రభువా అయా మాకు ఆదరణ నిరీక్షణ అయా మీరే ఉన్నందుకు ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మరొక మారు తండ్రి ప్రభువా మమ్మల్ని బలపరిచి తండ్రి మమ్మల్ని ధైర్యపరిచి ప్రభువా మీరు మాట్లాడిన మాటలను బట్టి నాయన మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా వాక్యానుసారంగా తండ్రి ప్రభువా జీవించే కృపను నాయన మాకు ప్రసాదించమని అయా మీ నీతిని మీ రాజ్యమును వెతుకువారిగా ప్రభువా మమ్మల్ని మలచమని నజరేయుడైన యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 అందరికీ వందనాలు. దేవుడు మనందరిని దీవించునుగాక.